హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మాకు అధికారం ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు ఉంది, మమ్మల్ని ఎవరు ఆపేది అనేటట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం నాయకులు, లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఇట్లా ప్రవర్తిస్తున్నారు. దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ 5 ఏళ్లలో మీ అందరినీ చంపేస్తాం అని చెప్పేసి మంత్రి అనగాని ఇలాకాలో టీడీపీ వాళ్ళు స్వైర విహారం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాజీ ఎంపీపీ చెరుకుపల్లి అనురాధ ఇంటిపై దాడి చేసి ఆ ఇంటికి సంబంధించి గ్లాసులన్నీ పగడగొట్టి వారిని అసలు మరి ఇంట్లో నుంచి ఎల్లగొట్టే విధంగా స్వైర విహారం చేశారని చెప్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, లోకల్ నాయకులు, వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారి అభిమానులు, కార్యకర్తలు అందరినీ చంపేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపుతారు, అధికారం మాది, ప్రజల మీదకి టీడీపీ వాళ్ళు స్వైర విహారం చేస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు, ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ, పోలీసులు కానీ ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నటువంటి నాయకులను ఎవరినైనా గ్రామాల్లో, రూరల్ ఏరియాల్లో ఆపుతున్నారంటే ఎవరు ఆపట్లేదనే చూడాలి. ప్రతిరోజు చంపేస్తామని ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఏదో ఒక చోట ఆస్తులు ఆక్రమించుకుంటూ వాళ్ళని ఇళ్లలో నుంచి వెళ్ళగొడతా ఉన్నారు. ఒక ప్రక్కన రాయలసీమలో కరువు విలయతాండం చేస్తూ ఉంటే అధికారంలోకి వచ్చిన పార్టీ వారు, ఆ నాయకులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. తినటానికి తిండి లేక, తాగడానికి నీరు లేక బాధలు పడుతున్నటువంటి ప్రజల మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు మమ్మల్ని ఎవర్రా ఆపేది, మిమ్మల్ని చంపేస్తాం అనే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. మంత్రి అనగాని నియోజకవర్గంలోనే టీడీపీ నాయకులు ఈ విధంగా స్వైర విహారం చేస్తున్నారంటే మరి మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ ఎన్నికలకు ముందు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మన మినిస్టర్ లోకేష్ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట ప్రజలకు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక విధమైనటువంటి హామీ ఇవ్వకపోవడం బాధాకరం. ప్రజలు మాత్రం మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి, పాలించండి అని చెప్పేసి అధికార మార్పిడి మేము కోరుకుంటే వీరు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వదిలేసి, గాలికి వదిలేసి ఈరోజు మా పార్టీ నాయకులు సంపాదించుకోవడమే ముఖ్యం, ఇక్కడ ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మేము అమరావతిలోనే పెడతాం, ఎన్ని లక్షల కోట్లైనా అమరావతిలోనే పెడతాం, మేము రాష్ట్రంలో ఎక్కడా చేయమన్న విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు మనల్ని ఎవరు ఆదుకోవాలి అన్నట్టు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మరి ఘోరంగా దీనస్థితిలోకి వెళ్ళిపోయారు ఈ 2.5 నెలల్లోనే. చూడాలి మరి ఈ ప్రజలను ఆదుకునేవారు ఎవరు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఫంక్షన్లు తప్పితే, ఎన్టీఆర్ క్యాంటీన్, అన్నా క్యాంటీన్లను పెట్టి ఈ 2 తప్పితే ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఏ హామీని, వర్షాకాలం వర్షాలు లేక బాధపడుతున్న రైతులకు రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఇలాంటి హామీలు ఏవి పట్టించుకోకుండా మన ఖజానాలో డబ్బులు లేవు, మనం నెరవేర్చలేమని డైరెక్ట్గా చెప్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని అడగలేక, ఎవరితో మాట్లాడాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక, మరి హేమీలు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ చిన్న ఒక కుక్క పిల్ల చనిపోతే కూడా ఊర్లో ఒక ఓటున్న వ్యక్తి కూడా ఒక వీడియో తీసి ఏ జగన్ ఇక్కడ ఇది చచ్చిపోయింది, నీ పాలన ఏమని మాట్లాడిన వ్యక్తులందరూ అట్లాంటి వారు. ఈరోజు హేమీలని చెప్పే మేధావులు వీరందరూ ఎటెళ్ళిపోయారు. పేద ప్రజలు ఆదుకోవడానికి ఎవరు రారా? మరి మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చూసి కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాయలసీమను, కోస్తాలో, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో వారిని ఆదుకోవాలని, వారి పార్టీ వారు చేస్తున్నటువంటి ఇలాంటి దౌర్జన్య కాండను ఆపాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.